అందరికీ నమస్కారం. నా పేరు హరీష్. ఎస్, మీరు తమ్లో చూసినట్టు విధంగానే నాకు కూడా డౌట్ వచ్చింది. అసలు ఎందుకు వచ్చింది, ఏంటి ఆ విషయం అనేది ఆ విషయం మీద మనం ఈరోజు వీడియో చేయబోతున్నాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోలో లైక్ చేసుకోండి, ఎందుకంటే వీడియో చాలా బాగుంటుంది. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. జెన్యున్గా మాట్లాడుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారు, త్రిపుల గారు పార్టీ నుంచి బయటకు వచ్చి అనేక ఇబ్బందులు, అంటే ఆ పార్టీ చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఎక్సెట్రా అన్ని కార్యక్రమాలు బయటికి తీసుకొచ్చి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితోనే డి అంటే డి అని ఎదుర్కోవడం జరిగింది. ఆ తరుణంలో అనేక ఇబ్బందులు, అనేక చిత్రహింసలకు లోనైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ యంత్రాంగం స్పీడ్గానే పనిచేస్తుంది. చాలా మంది మీద కేసులు బుక్ అవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఎవరైతే ఇలాంటి దోపిడీలకి, అన్యాయాలకి, అక్రమాలకి, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద ఎవరైతే ఎక్కువ దృష్టి పెట్టారో వాళ్ళని ఇప్పుడు జైల్లోకి పంపించే కార్యక్రమాలు స్పీడ్గానే జరుగుతున్నప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు గారు ఎక్కడో అసంతృప్తి ఫీల్ అవుతున్నారంట. పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉండొచ్చు కూడా, లేకపోలేదు. ఎందుకని సేమ్ అయింది, ఎందుకు అట్లా మాట్లాడుతున్నామంటే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు గతంలో ఏవైతే ఇబ్బందులు కలిగారో, ఏవైతే ఇబ్బందులు ఆయనకి కలగజేశారో అందులో ప్రధానంగా ఏటు సునీల్ కుమార్ గారు ఐపీఎస్, అంటే చాలా మంది మీద కేసులు బుక్ అవుతున్నాయి, చాలా మంది లోపలికి వెళ్తున్నారు, చాలా మంది అజ్ఞాతంలో కూడా వెళ్ళిపోయారు. దానికి మనం మెచ్చుకోతగ్గదే, ఓకే. కానీ నా విషయంలో జరిగినటువంటి ఈ తప్పు, ఇది అందరికీ తెలిసిన సీక్రెటే. ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి, ఆధారాలన్నీ నేను పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేశాను. అయినప్పటికీ కూడా సునీల్ కుమార్ గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సరే, అరెస్ట్ చేయలేదు, కనీసం సస్పెండ్ అయినా చేయలేదు. ఇంకా ఆయన కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఇంకా విధులు నిర్వహిస్తున్నారు. అంటే గతంలో నన్ను చిత్రహింసలకు గురి చేసినటువంటి వ్యక్తి ఇప్పటికీ కూడా ఇంకా విధి నిర్వహణలో ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది? ఈయన్ని ఎవరు కాపాడుతున్నారు? టీడీపీలో వ్యక్తులే కాపాడుతున్నారు, లేకుంటే బీజేపీ వ్యక్తులు కాపాడుతున్నారా, జనసేన వ్యక్తులు కాపాడుతున్నారా? ఈ అంశాలన్నీ ఆయన ప్రస్తావించడం జరిగింది. ఎక్కడ మాట్లాడాడు, ఏం మాట్లాడాడంటే, నిన్న కాక ఒక 2 days బ్యాక్ TV5లో మూర్తి గారి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మనసులో ఉన్న మాట అంతా బయటకు చెప్పేశాడు. సో నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని మాటలు మాట్లాడొద్దు, కానీ నేను వ్యక్తిగతంగా మాట్లాడాలంటే నాకు ఇది కొంచెం అసంతృప్తిగానే ఉంది అని చెప్పేసి ఆయన బయటికి కక్కేశాడు. సో ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే ఈ అంశం పైన నేను గతంలో మన కొత్త ఛానల్లో ఒక వీడియో చేశాను. ఏం చేశాను? కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రధాన తప్పు ఏంటి? గత ప్రభుత్వంలో ఎవరైతే చిత్రహింసలకి అంటే వెచ్చలవిడిగా చలామణయ్యి, వెచ్చలవిడిగా రౌడీయిజం చూపించి, వెచ్చలవిడిగా మాట్లాడి ప్రజల్ని పిండి పిప్పు చేసినటువంటి కొంతమంది నాయకుల్ని ఇప్పుడున్నట్టు కూటమి ప్రభుత్వం వెనకేసుకొస్తుంది. మహా అయితే ఇంకా చేదాడుతూ ప్రభుత్వంలోకి తీసుకుంటుంది. దానివల్ల కార్యకర్త స్థాయి నుంచి పెద్ద నాయకుడి స్థాయి వరకు ఇబ్బందులు కలుగుతాయి. వాళ్ళు జీర్ణించుకోలేకపోతారేమో నేను ఈ విషయం ముందులోనే చెప్పా, స్టార్టింగే చెప్పా. అప్పుడు నేను కార్యకర్తలను చెప్పా. నేను అప్పుడు ఏం చెప్పా? కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లేకపోతే ఎమ్మెల్సీ కానీ ఎవరైనా ఆ ప్రభుత్వం సంబంధించిన రాజకీయ నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేటప్పుడు ఆయనకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి మళ్ళీ ఆయన్నే సారని పిలాలంటే ఎవరికి అది మనసు రాదు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది ఈ కార్యకర్త స్థాయిలోనే ఉండదు, ఇది పెద్ద నాయకుల స్థాయి వరకు కూడా వెళ్ళిపోతుంది. ఇలా వెళ్తే కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పడక తప్పదనే విషయం నేను అప్పుడే చెప్పా. పెద్ద నాయకుడి దగ్గరికి వచ్చేసింది ఆల్రెడీ. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయాలి అంటే ఫస్ట్ టార్గెట్ ఏంటి? ఇప్పుడు ఇవన్నీ పట్టించుకొని రాష్ట్ర అభివృద్ధి పక్కన పెట్టమంటావు హరీష్ అంటే నేను అట్లా చెప్పట్లేదు. కానీ గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారు కదా, గత ప్రభుత్వంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలు కానీ, పార్టీ వెనుదన్నుగా ఉన్నటువంటి నాయకులు కానీ ఇబ్బంది పడ్డారు కదా. వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి న్యాయం చేస్తూ అభివృద్ధి సాగిస్తే పార్టీ మీద ప్రజలకు కానీ, నాయకులకు కానీ పట్టు కానీ, నమ్మకం కానీ ఉంటుంది. ఫస్ట్ కార్యకర్తలకు నమ్మకం రావాలి, నాయకులకు నమ్మకం రావాలి పార్టీ మీద, అప్పుడు జనాలకు నమ్మకం కలుగుతుంది.
ఎందుకంటే కార్యకర్త కదా జనంలోకి వెళ్ళి పార్టీని బలంగా తీసుకెళ్లే వ్యక్తి. సో అది నేను చెప్పొచ్చేది. సో మీ అందరికి అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఈయనకేం పదవేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇదే కానీ ఇట్లా కొనసాగింది అనుకో, ఇంకా సునీల్ కుమార్ గారు ఇంకా విధుల్లో ఉండి ఆయనకి ఎటువంటి ఇది జరగలేదు అనుకో, అరెస్టులు గిరెస్టులు జరగలేదు అనుకో, ఆయన పార్టీకి రాజీనామా చేసి ఆయన కేసు మీద ఆయన స్వచ్ఛందంగా పోరాడే అవకాశాలు కూడా ఉన్నాయి. నేను అందుకే తమ్మది పెట్టా. నాకు అది అనిపిస్తుంది. మరి ఎందుకో చూడాలి. మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటా, నాకు తెలిసి సరైన తొందరగా నిర్ణయం తీసుకుంటే బెస్ట్ అనుకుంటా. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారికి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది, పొలిటికల్ స్టార్ అయినా ఇప్పుడు. సో మరి అలాంటి వ్యక్తిని ఇట్లా వెనకబెట్టడం కరెక్ట్ కాదని వెనకంటే మళ్ళీ ఇంకొకటి ఆయన వెనకబెట్టారనేది అట్లా తీసుకుంటే నేనేం చేయలేను. కానీ ఫస్ట్ ఆయన చాలా ఇబ్బంది పడ్డాడండి. జనరల్గా మాట్లాడుకుంటే ఆయన్ని కొట్టారు కూడా. సో అలాంటి విషయంలో ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది? ఇంకో గుడివాడలో రాము గారి పేరు కూడా ప్రస్తావించాడు. మరి అప్పుడు నేను మాట్లాడకూడదు, ఎందుకంటే అది మరీ కాంట్రవర్షియల్ అవుతుంది కాబట్టి. సో ఆయన మనసులో ఉంది కొంచెం బాధ ఉంది. ఆ బాధ అనేది కొంచెం తొందరగా తీస్తే బాగుంటుందని కొంతమంది రాజకీయ వర్గాల యొక్క ఇదే ఒకళ్ళు రఘురామకృష్ణరాజు గారికి కానీ న్యాయం జరగకపోతే టీడీపీలో ఉన్నటువంటి బలమైన నాయకులు, టీడీపీలో ఉన్నటువంటి పాత కార్యకర్తలు కూడా ఈయనకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మళ్ళా ముందుగా కోలుకోవాలి పార్టీ. ఫస్ట్ ఇది మేలుకుంటే కానీ పార్టీకి భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే కార్యకర్త, చిన్న స్థాయి కార్యకర్త కానీ పెద్ద స్థాయి నాయకుడు కానీ పార్టీని నమ్మకపోతే పార్టీకి బలం ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. రఘురామకృష్ణరాజు కూడా సపోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి, నా సర్వేలో తేలింది. సో మరి చూద్దాం, మరి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏమో చూద్దాం. దీని మీద నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తా. థ్యాంక్ యూ సో మచ్. చిన్న రిక్వెస్ట్, వీడియోకి ఒక లైక్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. నమస్తే. జై హింద్.